అసలు ఏమాత్రం సాధ్యం కాని ఒక మహాఘట్టం అదే ద్రౌపది స్వయంవరం. ఈరోజు మనం శ్రీమద్దేవి భాగవతంలో ఎంతో అద్భుతంగా వర్ణించిన ఈ ఘట్టాన్ని లోతుగా విశ్లేషిద్దాం. వీరత్వం, అచంచలమైన గురి, అన్నింటికీ మించి మన చేతుల్లో ఏమాత్రం లేని విధి రాత, ఇవన్నీ ఎలా కలకలిసిపోయాయో చూద్దాం. మనమిప్పుడు తెలుసుకుందాం. పదండి. అసలు కథలోకి వెళ్తే బకాసురుడి వధ తర్వాత పాండవులు ఎవ్వరి కంట పడకుండా అజ్ఞాతవాసంలో, అది ఒక బ్రాహ్మణ వేషంలో ద్రుపద మహారాజు కొలువులో అడుగుపెట్టారు. మరి దేశం నలుమూలల నుండి వచ్చిన మహారాజులు, వీరులంతా విఫలమైన చోట ఎవ్వరికీ తెలియని, పైగా బ్రాహ్మణ వేషంలో ఉన్న ఒక యువకుడు ఎలా గెలిచాడు? అసలది ఎలా సాధ్యమైంది? ఈ రహస్యాన్ని ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. ముందుగా ఆ అసాధ్యమైన స్వయంవర పరీక్ష ఏమిటో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన లేదా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ పరీక్ష మామూలు కష్టం కాదు సుమా. మొదట ఆ అత్యంత బరువైన విల్లును ఎత్తాలి. సరే, ఎత్తారనుకుందాం. ఆపై కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ పైన వేగంగా గిరగిరా తిరుగుతున్న చేపకంటిని కొట్టాలి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. దీనికి కేవలం ఖండబలం సరిపోదు. ఏకాగ్రత, శరీరంతో పాటు మనస్సు కూడా స్థిరంగా ఉండాలి. ఇది భౌతిక బలానికి మించిన అచంచలమైన మనోబలానికి అసలైన పరీక్ష. ఇక రెండవ భాగం గొప్ప గొప్ప వీరుల అపజయం, అలాగే కర్ణుని తిరస్కరణ. అక్కడికి వచ్చిన రాజులంతా తమ కండబలం, సంపద చూసుకుని ఎంతో గర్వంతో విర్రవీగారు. కాని ఆ విల్లును కనీసమెత్తలేక అవమానంతో వెనుదిరిగారు. ఆ ఉద్రిక్త సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఒక వీరుడు ముందుకొచ్చాడు. అతడే కర్ణుడు. నిజానికి ఆ పరీక్షను ఛేదించగల సత్తా ఉన్న కొద్దిమందిలో అతనొకడు. సభ అంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. కాని సరిగ్గా విల్లుపట్టి బాణం సంధించే ఆ ఒక్క క్షణంలో ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా, నేను సూతపుత్రుడిని వివాహం చేసుకోను అని సభలో ఖరాఖండిగా చెప్పేసింది. అదొక్క మాటతో స్వయంవరపు దిశే మారిపోయింది. కర్ణుడు చేసేది లేక తన ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అద్భుతం, అర్జునుని ఏకాగ్రత, అమోఘమైన విజయం. ఇక సభలో ఎవరూ ముందుకు రాలేని ఆ నిశ్శబ్ద వాతావరణంలో, ఎవరూ ఊహించని విధంగా బ్రాహ్మణ వేషంలో ఉన్న ఒక యువకుడు అడుగు ముందుకు వేశాడు. అతడే మన అర్జునుడు. ఇక్కడ మనం ఒక చక్కని వ్యత్యాసాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో అహంకారం, కండబలంతో వచ్చిన రాజులు తమ గర్వం వల్లే ఘోరంగా ఓడిపోయారు. మరోవైపు చూస్తే అత్యంత వినయంతో, ఎంతో ప్రశాంతంగా ఉన్న బ్రాహ్మణ వేషధారి అర్జునుడు. ఈ ఘట్టంలో అర్జునుడి అసలైన ఆయుధం ఆ విల్లు కాదు, అతనిలో ఉన్న ఆ ప్రశాంతత, చెక్కుచెదరని ఏకాగ్రత. అదే అతన్ని గెలిపించింది. సభలో ఎంతో నిశ్శబ్దం. అందరూ మంత్రముగ్ధులై చూస్తున్నారు. అర్జునుడు ఆ భారీ విల్లును పూలదండ ఎత్తినంత తేలికగా ఎత్తాడు. కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని చూస్తూ తన మనస్సును పూర్తిగా ఆ లక్ష్యంపైనే లగ్నం చేశాడు. అసలు లోకమంతా శూన్యమైపోయి అతనికి కేవలం ఆ చేప కన్ను మాత్రమే కనిపిస్తోంది. ఒక్క బాణం, ఖచ్చితమైన గురి. క్షణాల్లో ఆ చేప కన్ను తెగి నేలకూలింది. ఆ అద్భుతమైన ఏకాగ్రత, ఆ అపురూపమైన విజయక్షణం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఆ లక్ష్య ఛేదన జరిగిన వెంటనే ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే, ద్రౌపది ఎంతో సంతోషంతో ముందుకొచ్చి అర్జునుడి మెడలో పూలమాల వేసింది. కాని అక్కడున్న రాజులకిది ఏమాత్రం మింగుడుపడలేదు. తమలాంటి గొప్ప గొప్ప రాజులే ఓడిపోతే ఒక సామాన్య బ్రాహ్మణుడు ఎలా గెలుస్తాడనే కోపంతో కట్టలు తెంచుకుని ఏకమై దండెత్తారు. ఆ గందరగోళం, ఆ కోలాహలం అంతా ఇంతా కాదు. కాని భీమా అర్జునులు ఎంతో సమన్వయంతో ఆ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టి ద్రౌపదిని తీసుకుని అక్కడ్నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు. కుంతిదేవి మాట, విధి నిర్ణయం. ఇంతవరకు మనం వ్యక్తిగత శ్రమ, అపారమైన ఏకాగ్రత గురించి మాట్లాడుకున్నాం గదా. కాని వారు ద్రౌపదితో కలిసి ఇంటికి చేరుకున్నాక కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. పాండవులు ఎంతో ఉత్సాహంగా వచ్చి తామొక అద్భుతమైన కానుక లేదా భిక్ష తెచ్చామని తల్లి కుంతీదేవితో బయటనుండే చెప్పారు. ఆమె లోపల ఉండి వారు తెచ్చింది ఏమిటో కనీసం చూడకుండానే అలవాటు ప్రకారం, నాయనా, మీరు తెచ్చింది మీరందరూ సమానంగా పంచుకోండి అని చెప్పేసింది. ఆ ఒక్క మాట, ఎలాంటి ఉద్దేశం లేకుండా నోటివెంట వచ్చిన ఆ పొరపాటు మాట వారి జీవితాల్లో ఎంతటి అనూహ్యమైన గమ్యానికి దారితీసిందో మనందరికీ తెలుసు. సరిగ్గా ఇక్కడే మనం దైవ ప్రణాళిక అనే పదాన్ని
చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ద్రౌపది 5 పాండవులకు భార్య కావడమనేది కేవలం కుంతీదేవి పొరపాటు వల్ల జరిగిన ఒక సాధారణ సంఘటన కాదు సుమా. మనుషుల ఉద్దేశాలకు, అంచనాలకు అతీతంగా ఉన్నత శక్తులచే లేదా భగవంతునిచే ముందుగానే నిర్దేశించబడిన ఒక అనివార్యమైన విధి అది. దీని వెనుక ఒక గొప్ప దైవ కార్యసాధన దాగి ఉందని ఆ తర్వాత స్వయంగా వ్యాస మహర్షివారికి వివరించి వారి సందేహాలన్నీ పటాపంచలు చేశారు. చివరగా ఈ కథలో దాగిన గొప్ప జీవిత పాఠాలు. ఇది కేవలం ఒక పౌరాణిక ఘట్టం మాత్రమే అనుకుంటే పొరపాటే. దేవీ భాగవతంలో చెప్పబడిన ఈ పవిత్రమైన కథలో ఈనాటికీ పనికొచ్చే ఎన్నో లోతైన జీవిత పాఠాలున్నాయి. అసలు సిసలైన ప్రతిభ ఎక్కడున్నా ఎంత దాచినా దాగదు అని బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు నిరూపించాడు. ఏకాగ్రత అనేది విజయానికి ఎంత కీలకమో ఈ ఘట్టం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో కండబలముండి అహంకారం తలకెక్కితే ఎలా పతనమవుతారో ఆ రాజులను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఎంత అపారమైన శక్తి ఉంటుందో కుంతీదేవి మాటలు రుజువు చేశాయి. విధి నిర్ణయమనేది ఎప్పటికీ అనివార్యమని, పైగా నిజమైన విజయం ఎప్పుడూ అహంకారాన్ని దరిచేరని అని వినయంతోనే సాధ్యమని ఈ కథ మనకు పదే పదే బోధిస్తోంది. ఇక ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనిషి చేసే కఠోర శ్రమ, అర్జునుడిలాంటి తీవ్రమైన ఏకాగ్రత, ఇవి రెండూ అత్యంత శక్తివంతమైనవే. కాని అవి ఎవరూ ఊహించని ఒక విశాలమైన విధి ప్రణాళికతో ఎలా కలిసి ప్రయాణిస్తాయి? దైవ నిర్ణయానికి, మానవ ప్రయత్నానికి మధ్య ఉన్న ఆ సున్నితమైన సమతౌల్యాన్ని అర్థం చేసుకోవడమే బహుశా నిజమైన జ్ఞానం. మన ప్రయత్నం మనం 100% చెయ్యాలి, ఫలితాన్ని మాత్రం విధికి వదిలేయాలి అన్న గొప్ప సత్యాన్ని ఈ ఘట్టం అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. ఈ విశ్లేషణ ఖచ్చితంగా మన ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.